పాములకి వినబడుతుందా? అసలు పాములకి చెవులున్నాయా? పాములకు చెవులనేవి అసలు లేనే లేవు. దానికి అసలు శబ్దం అనేది వినబడదు. చాలా తక్కువ శబ్దాన్ని అది గ్రహిస్తుంది. అది కూడా దాని పొట్ట కింది భాగం నుండి దాని చర్మం ద్వారా అది శబ్దాన్ని గ్రహిస్తుంది. పాముకి చెవులు లేవు, నెంబర్ 1. అలాగే కాకపోతే చాలా కొంచెం శబ్దాన్ని మాత్రం అది గ్రహించగలుగుతుంది. ఎందుకంటే దాని పొట్ట కింద ఉన్న చర్మం ద్వారా చాలా తక్కువ స్థాయిలో ధ్వనులని అది గ్రహించగలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? పాములకు చెవులు ఉండవు, కానీ కళ్ళు మాత్రము ఉంటాయి. పాములు పట్టి ఆడించే పాములవాడు బూర ఊదడం వల్ల పాము తలాడించదు. ఆ బూరగోల మన బుర్రలకు బోధిస్తుంది, కానీ పాము బుర్రలకి అంతు పట్టనే పట్టదు. బూరా వాయిస్తూ పాములవాడు మోకాలు ఆడిస్తాడు. పైగా బూరను అటూ ఇటూ తిప్పుతూ తలను ఊపుతూ పాముకు దృశ్యాన్ని చూపిస్తాడు. బూరా చుట్టూ ఉన్న వెదురు ముక్కల వైపు పాము చూస్తూ అటూ ఇటూ తల ఆడిస్తూ ఉంటుంది. కాబట్టి పతివ్రతల సినిమాలో నాగమహిమ అంటూ చూపే టీవీ సీరియల్లో పాము పగపట్టడాలు, ఆయనెవరో నాగస్వరం ముదితే పాము పొలాలు, అడవులు, కిటికీలు, మంచాలు దాటుకుంటూ వెళ్ళడాలు పూర్తిగా అశాస్త్రీయం. పాముకి కళ్ళు కనబడతాయన్నాం, కానీ అవి కేవలం నలుపు తెలుపును మాత్రమే చూడగలవు. మరి కేవలం నలుపు తెలుపును మాత్రమే చూడగల చెవులు పాములు శాస్త్రమైన సంగీతానికి డ్యాన్స్ చేస్తాయనడం అంటే అర్థం అశాస్త్రీయమనే బోధన.